హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం కన్సైన్మెంట్ ప్రాసెస్ చూసాం కదా. కన్సైన్మెంట్ ప్రాసెస్లో మెటీరియల్ని వెండర్ నుంచి కంపెనీకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూసాం. అది టీ కోడ్ MB1B ద్వారా చూసాం కదా. మీగో ద్వారా ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చో చూపిస్తాను. ఇది రెండో రకం అనమాట. S4 అనాలో MB1B వర్క్ చేయదు కాబట్టి నేను మీగో చూపించడం జరుగుతుంది. ఫస్ట్ మనం స్టాక్ చెక్ చేసుకుందాం, ఎంత స్టాక్ ఉందో మన దగ్గర. /NMMBE మెటీరియల్ నంబర్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్ ఇచ్చాను, ఎగ్జిక్యూట్ చేశాను. ఇచ్చేస్తే స్టాక్ ఇలా చూపిస్తుంది. 5 క్వాంటిటీ ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేసాం. 5 క్వాంటిటీ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ 5 క్వాంటిటీని మనం మీగో టీ కోడ్ని యూజ్ చేసి ఎలా చేస్తామో చూపిస్తాము. కొత్త విండో ఒకటి ఓపెన్ చేసుకోండి. టీ కోడ్ ఏముంది, /NMIGO ఎంటర్ చేశాక ఈవెంట్ టైప్ వచ్చేసి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అని సెలెక్ట్ చేసుకోండి. రిఫరెన్స్ డాక్యుమెంట్ టైప్ అదర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మూమెంట్ టైప్ ఉంది కదా, TP1 మూమెంట్ టైప్ అని, అది 411 ఉండాలి చూసుకోండి. వేరే మూమెంట్ టైప్ ఏమైనా ఉంటే మీరు మాన్యువల్గా 411 ఇక్కడ టైప్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ హెడర్ డేటాలో మీరు కావాల్సి ఉంటే ఏమైనా డీటెయిల్స్ ఏమైనా మెయింటైన్ చేయాలనుకుంటే మెయింటైన్ చేయండి. తర్వాత కొంచెం కిందికి వస్తే డీటెయిల్స్ డేటాలో ట్రాన్స్ఫర్ పోస్టింగ్, మెటీరియల్ క్వాంటిటీ, వేరే ట్యాబ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 4 ట్యాబ్స్ ఉన్నవి. మనం ఎంటర్ చేసేటప్పుడు చూస్తాను మీకు ఎన్ని ట్యాబ్స్ అవుతావు. దీని మీద గిట్ట మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మెటీరియల్ నంబర్ ఇచ్చేద్దాం. తర్వాత ప్లాంట్ ఏది ఉంది మనది, ఆ ప్లాంట్ ఇచ్చేసేయండి. స్టోరేజ్ లొకేషన్ ఇచ్చేసేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక చూడండి ట్యాబ్స్ పెరిగిపోయాయన్నమాట. మీరు ప్రతి స్టెప్ అబ్జర్వ్ చేస్తేనే మీరు డెప్త్గా నేర్చుకోగలుగుతారు SAP. చేశాక ఇక్కడ ఫ్రమ్ లొకేషన్ గిట స్టోరేజ్ లొకేషన్ ఎంటర్ చేయండి. IN01 బ్యాచ్ ఇవ్వాలి. బ్యాచ్ ఏమని ఉంది మనకు, నరసింహ అని ఉంది. ఆ బ్యాచ్ వచ్చేసి ఫ్రమ్ బ్యాచ్ టు బ్యాచ్ ఒకటే ఉండాలి. వేసాక 5 kgsలో ఉంది స్టాక్. కేజీస్ ఇచ్చి ఎంటర్ చేయండి. ఇచ్చాక మనం ఎవరికైతే వెండర్కి ప్రొవైడ్ చేస్తున్నామో, ఏ వెండర్ నుంచి అయితే కంపెనీకి ప్రొవైడ్ చేస్తున్నామో ఆ వెండర్ డీటెయిల్స్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది అనమాట. మీకు ఒకళ్ళు తెలియలేదనుకోండి, ఇక్కడ MMBలో స్టాక్ చూపిస్తుంది కదా, వెండర్ కన్సైన్మెంట్ మీద డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ వెండర్ నంబర్ చూపిస్తుంది అనమాట, 16702. ఇక్కడ స్పెషల్ స్టాక్ అని ఉంది కదా, ఇక్కడ K వేయడం మ్యాండేటరీ అండి. K ఎంటర్ చేయండి. K ఎంటర్ చేశాక ఇక్కడ అది కన్సైన్మెంట్ స్టాక్ వెండర్ అని చూపిస్తుంది కదా, మనం వెండర్ డీటెయిల్స్ వేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వేరే ట్యాబ్లోకి వచ్చేస్తే ఇక్కడ వెండర్ అని ఒక నంబర్ ఆప్షన్ చూస్తుంది కదా, అక్కడ మీ వెండర్ నంబర్ వేసేసేయండి. ఏదైతే కన్సైన్మెంట్ వెండర్ ఉంటాడో ఆ వెండర్ మాత్రమే వేయాలి, వేరే వెండర్స్ వేస్తే తీసుకోదు. వేసేసాక చెక్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఏమైనా ఎర్రర్స్ వస్తే చూద్దాం. బ్యాచ్ ఆల్రెడీ లాక్డ్ అని చూపిస్తుంది. ఒక్క నిమిషం, మీరు ఎక్కడన్నా స్టాక్ ఓపెన్ చేసి అదే బ్యాచ్ మీద స్టాక్ ఎక్కడన్నా ఓపెన్ చేస్తే అలా చూపిస్తుందండి. ఇక్కడ నేను ఓపెన్ చేశాను కాబట్టి అలా చూపిస్తుంది. ఇప్పుడు నేను అది క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసి మళ్ళీ చెక్ చేస్తాను. ఇక్కడ ఓపెన్ చేసింది అదే బ్యాచ్. ఓకే, ఇది మూమెంట్ టైప్స్. క్లోజ్ చేశాక చెక్ చేసి చూద్దాం. చూడండి ఎర్రర్ ఏం చూపించట్లేదు. అలా లాక్డ్ అని ఎందుకు చూపిస్తుందంటే అదే బ్యాచ్, సేమ్ బ్యాచ్ వేరే స్క్రీన్లో కనుక మీరు ఏదైనా టీ కోడ్లో ఓపెన్ చేసి పెడితే అక్కడ అట్లా చూపించడం జరుగుతుంది. మీరు అది క్లోజ్ చేసేస్తే ఆ ఎర్రర్ వెళ్ళిపోతుంది అనమాట. చెక్ చేసి పోస్ట్ చేసేసేయండి. పోస్ట్ చేసేస్తే 906 నంబర్గా వచ్చింది. ఇప్పుడు సెటిల్మెంట్ ఎలా చేస్తారో చూద్దాం. మనం సెటిల్మెంట్ చేయడానికి టీ కోడ్ /NMRKO ఎంటర్ చేయగానే కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇచ్చేసేయండి. వెండార్ అంటే మనం కన్సైన్మెంట్ వెండార్ ఉన్నాడు కదా, ఎవరైతే స్టాక్ మనకు ప్రొవైడ్ చేశారో ఆ వెండార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకు స్టాక్ ప్రొవైడ్ చేసిన నంబర్ 16702. వెండార్ ప్లాంట్, అతను ఏ ప్లాంట్కి అయితే ప్రొవైడ్ చేశాడో ఆ ప్లాంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మెటీరియల్ నంబర్ ఏం మ్యాండేటరీ ఏం లేదండి, కాకపోతే డాక్యుమెంట్ నంబర్ మ్యాండేటరీ ఉంది. డాక్యుమెంట్ నంబర్ అంటే మనకి ఇప్పుడు స్టాక్ ప్రొవైడ్ చేశాడు కదా, లాస్ట్ వీడియోలో మనం MB1B ద్వారా తీసుకున్నాం స్టాక్, ఇప్పుడు మీగో ద్వారా తీసుకున్నాం. ఆ నంబర్స్ వేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ ఆ నంబర్స్ మీరు నోట్ డౌన్ చేసుకోకపోతే, మర్చిపోతే, మనకు తెలుసుకోవడానికి టీ కోడ్ వచ్చేసి MB51 ఇచ్చేసాక మెటీరియల్ నంబర్ ఇచ్చేసేయండి. మెటీరియల్ నంబర్ ఇచ్చేసి మీ దగ్గర మెటీరియల్ నంబర్ ఉంటే మెటీరియల్ నంబర్ ఇచ్చేసేయండి, లేదంటే వదిలేయండి. ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, వెండార్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి మీ దగ్గర. ఒకవేళ వెండార్ డీటెయిల్స్ లేవన్నా వదిలేసేయండి. 411 మూమెంట్ టైప్ వేసి డేట్ ఏ రోజు ప్రొవైడ్ చేశాడో ఆ రోజు
నేను లాస్ట్ టైం గిట్ట తీసుకున్నాను కాబట్టి 2 నంబర్లు చూడాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆ రోజు ఈ రోజు డేట్లో వేస్తున్నాను అనమాట. వేసేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి 906 905గా ఉంటుందన్నమాట. ఈ 905 అనేది మనకు MB1B ద్వారా చేసిన ట్రాన్సాక్షన్. ఈ 906 ఇప్పుడు మనం చేసిన ట్రాన్సాక్షన్. మీరు కావాల్సి అనుకుంటే ఒక నంబర్ వేయచ్చు, 2 నంబర్లు గిట్ట ఒకటేసారి వేయచ్చు అనమాట. ఈ 2 నంబర్లు కాపీ చేసి నేను ఒకటేసారి వేసేసా. 905 906 905 to 906. మీకు ఎన్ని నంబర్లు సేమ్ వెండర్ ఉండాలి. కాకపోతే వేసేసాక ఇక్కడ సెటిల్మెంట్ ఏముంది, కన్సైన్మెంట్ సెటిల్మెంట్లు ఎంఐ సెటిల్మెంట్లు స్పెషల్ ప్రొక్యూర్మెంట్ 2 రకాల సెటిల్మెంట్స్ జరుగుతాయండి. ఒకటి కన్సైన్మెంట్, ఒకటి పైప్ లైన్. ఇప్పుడు మనం కన్సైన్మెంట్ చూస్తున్నాం, నెక్స్ట్ ఫ్యూచర్లో పైప్ లైన్ కూడా చూద్దాం. డిస్ప్లే ఉంది ప్రాసెసింగ్ టైప్లో, డిస్ప్లే కాకుండా సెటిల్మెంట్ చేయండి. ఎందుకంటే మనం చూడట్లేదు, సెటిల్మెంట్ చేస్తున్నాం. తర్వాత మిగతా ఏం మ్యాండేటరీ లేవు, ఎగ్జిక్యూట్ చేసేసేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే మనకు చూడండి 2 డాక్యుమెంట్ టైప్స్ వచ్చినాయి, మెటీరియల్ నెంబర్స్ వచ్చినాయి, వాటి క్వాంటిటీ వచ్చేసింది. ఇక్కడ డాక్యుమెంట్ నంబర్ అండ్ ఇయర్ రావాలండి. యాక్చువల్గా నో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఎందుకంటే మనం ఫినాన్స్ కన్సల్టెంట్కు సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏమీ చేయలేదు కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది. యాక్చువల్గా అయితే రియల్ టైంలో ఇది ఫైనాన్స్ కన్సల్టెంట్ వారి పనులు చేస్తారు కాబట్టి మనకి ఇక్కడ డాక్యుమెంట్ నంబర్, ఇయర్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట. మళ్ళీ ఒకటి, మనం పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ మెయింటైన్ చేసినప్పుడు గిట మనం అమౌంట్ వేయలేదనమాట. ఎందుకు వేయలేదంటే అక్కడ మనం అమౌంట్ వేసినా తీసుకోదు, అందుకనే నేను వేయలేదు, బ్లాంక్గా వదిలేసాను, మ్యాండేటరీ ఎంట్రీ కాదు అని. ఎందుకంటే మనకు ఫైనాన్స్ సెట్టింగ్స్ ఏమీ లేవు కాబట్టి నేను బ్లాంక్గా వదిలేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, మీరు సెలెక్ట్ చేసి ఇన్ఫో రికార్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు చూపిస్తుంది. ఇట్లా ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసిన డేటా చూపిస్తుంది. ఇక్కడికి వస్తే కండిషన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెట్ ప్రైస్ ఉంది కదా, 00 చూపిస్తుంది అనమాట. ఈ ప్రైస్ ఏం మెయింటైన్ చేయలేదు కాబట్టి మనకు అక్కడ ప్రైస్ చూపించట్లేదు. అలాగే డాక్యుమెంట్ నంబర్ అవన్నీ క్రియేట్ కాలేవు అనమాట. ఇదండి కన్సైన్మెంట్ సెటిల్మెంట్ చేసే పద్ధతి. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ వస్తుంది, ఆ డాక్యుమెంట్ త్రూ ఫినాన్స్ వాళ్ళు స్టెప్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వరకు కన్సల్టెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ వరకు చెప్పడం జరుగుతుంది. ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను మీకు మాక్సిమం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వదలకుండా నేను చెప్పడం జరుగుతుంది. ఇన్స్టిట్యూట్లో మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టి మీరు SAP నేర్చుకుంటారో అక్కడ గిట ప్రతి ఒక్క టీ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయరండి. ఏదో ఒక టీ కోడ్ MB1B కానీ MIGO కానీ ఏదో ఒక టీ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను అలా కాకుండా నేను R3 వర్షన్ది S4 వర్షన్లో ఎలా ఉంటాయో 2 డిఫరెన్స్ గిట చూపించడం జరిగింది. మీకు ఈ క్లాస్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ క్లాస్ అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.